హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు అయితే మేము సోప్ చేసుకుంటున్నాము, హోమ్ మేడ్ సోప్. సో ఇదైతే సోప్ బేస్ అండి, మా మమ్మీ కట్ చేస్తుంది. ఇది మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది, అమెజాన్ ఎందులో అయినా దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఒకటి కస్తూరి పసుపుతో ఒక సోప్ చేస్తున్నాను, ఇంకొకటి ఏమో డెటాల్ సోప్ చేస్తాను, ఇంకొకటి రోజ్ ఫ్లేవర్తో. అంతేనా సార్? రోజ్, ఇంకొకటి తులసి. ఆప్షన్ అయితే 4 పెట్టాము, అందులో ఎన్ని అయితే అన్ని చూస్తాము. ఇప్పుడు వీటిని మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము, క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే మెల్టింగ్కి ఈజీ ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది అనమాట మెల్టింగ్కి, అందుకు. సో ఇదండి, ఇవన్నీ ఇలా చిన్న పీసెస్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇదండి, ఇవి 2 కలిపి కేజీ అనమాట. ఈజీ ఉంటుంది మెల్టింగ్కి, అందుకనేసి చిన్న క్యూబ్స్ చేసుకుంటున్నాము. వచ్చిన రోజు ఏంటంటే వర్షం పడింది, కొంచెం తడిసిపోయాయి, అందుకే కొంచెం మెత్తగా ఉన్నాయి. మెత్తగా ఉంటే ఎట్లనే ఉంది. సో ఇదండి, మేము కట్ చేసుకున్న సోప్ బేస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో ఇది సోప్ మౌల్. ఈ మౌల్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, ఇంట్లో అన్న తీసుకోండి. మెటీరియల్ కూడా రెడీ ఉంది. అదే పెట్టాలని రూల్ లేదు, ఏదైనా బాక్స్ కానీ కట్టర్ కానీ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే షేప్ వైజ్గా అంతే. మించి ఏం లేదు. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇదండి, పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఇది వేసుకొని సోప్ బేస్ వేసుకొని, కొంచెమే ఎక్కువ కాదు. ఇదండి, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం, కరగాలి అలా. మెల్టింగ్ ప్రాసెస్. ఈలోపు ఏంటంటే పసుపు ఉంది కదా, కస్తూరి పసుపు. ఇది కస్తూరి పసుపు శ్రీశైలంలో తెచ్చుకున్నాం. ఈ పసుపు ఎంత అంటే 250 రూపాయలు, చాలా క్వాంటిటీ. 1 స్పూన్ వేసుకుంటున్నాం. సో ఇదండి, ఈ కస్తూరి పసుపు 100 గ్రామ్స్ వచ్చేసి 250 తీసుకున్నారు. స్మెల్ మాత్రం బాగుంది, కాకపోతే ఫేస్కి అవన్నీ మంచిది అన్నారు. ఫస్ట్ టైం వాడుతున్నాను నేను కూడా. ఇందులో కొంచెం మిల్క్ వేస్తాను నేను. సో ఇదండి, ఇందులో కొంచెం పాలేసి కలుపుతున్నాను నేను. ఇదండి, కొంచెం పాలేసి కలిపాను కదా, ఎందుకంటే డైరెక్ట్ ఇలానే వేసేస్తే ఏంటంటే గడ్డలు వచ్చేసి లంప్స్ లాగా ఫామ్ అవుతుంది, బాగోదు. ఇలా వేస్తే తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది కరిగిన తర్వాత మనం అందులో వేద్దాం. సో ఇదండి, ఇప్పుడే జస్ట్ మెల్ట్ అవుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ మాల్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకున్నాము. సో ఇదండి, ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. ఈ ఆయిల్ కూడా మేము ఇంట్లో రెడీ చేసుకుంది, కొబ్బరి నూనె. ఇది ఫుల్ వీడియో కూడా ఉంది. ఎందుకంటే మాయిశ్చరైజర్ లాగా చలికాలం కదా, బాగుంటుంది. ఒక్కొక్క చుక్క జస్ట్ ఒక 1 డ్రాప్ అట్లా వేసుకొని గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది, అతుక్కోకుండా ఉంటుంది అనమాట. అంత మంచిగా ఉంది, అండ్ మన బాడీకి కూడా మంచిది. ఇంకా ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కాబట్టి. చూసారా, ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంది, చూడండి. ఇలా మొత్తం అనుకున్నాం కదా ఇప్పుడు. సో మొత్తం మౌల్స్కి అయితే గ్రీస్ చేసేసుకుంటున్నాము. అది మెల్ట్ అయ్యాక ఇందులో కలుపుకోవడమే కదా మమ్మీ. సో ఇదండి, ఇదైతే విటమిన్ ఈ క్యాప్సూల్ అన్నమాట. ఇదండి, ఇప్పుడు ఇది ఒకటి వేద్దాం. సో ఇదండి, విటమిన్ ఈ క్యాప్సూల్. ఈ పసుపు మిక్స్చర్లో వేసుకొని మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఈలోపు ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. సో ఇదండి, ఇందులో వేసేసాను. ఫస్ట్ టైం కూడా రెడ్ అయిపోయింది, చూసారా. సోప్ వేస్తారా. ఇప్పుడు ఇది కలుపుకున్నాము, హీట్ మీద కలుపుకోండి. ఇది చూసారా ఎలా అయిపోయిందో, చందలాగా అయిపోయింది. కొంచెం ఇది వేసాక కూడా పల్సగా అయిపోయింది. మీరు కావాలంటే చందన్ సోప్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మౌల్లో వేసుకుందాం. సో ఇదండి, కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నా, 2-3 బాగుంటుంది సోపు. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నా. సో మన ఫస్ట్ పసుపు సోప్ అయితే రెడీ, కస్తూరి పసుపు సోప్. ఇంకొకటి ఏంటంటే ఇంకో చిన్న దాంట్లో వేస్తాను. సో ఇదండి, కస్తూరి పసుపుది సోప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డెటాల్ సోప్ చేస్తున్నాను.
సో ఇదండి ఇప్పుడు దీన్ని కూడా మెల్ట్ చేసుకుందాం మనం. ఈ డెటాల్ సోప్కి హాట్ వాటరే కాబట్టి మెల్ట్ అయిపోతుంది ఆల్రెడీ. సో అది మరిగిపోయిందండి, కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం డెటాల్ వేసుకుంటున్నాను నేను. ఇదండి డెటాల్. అండ్ దీని కాంబినేషన్ రోజ్ పెటల్స్ వేసుకున్నాం కొంచెం. అండ్ ఆల్సో విటమిన్ ఈ క్యాప్సూల్. విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోండి, ఎందుకంటే స్కిన్కి మంచిది. అది మీ ఆప్షనల్ వేసుకుంటే లేకపోతే లేదు, మాక్సిమం అయితే మేము వేసుకుంటున్నాం. సో ఇదండి ఇందులో ఇప్పుడు డెటాల్ బేస్ వేసుకున్నాం. డెటాల్ బేస్ విత్ విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకున్నాం. ఇందులో కొంచెం ఆల్మండ్ వేద్దాం. సో ఇదండి ఇందులో కొంచెం ఏంటండి వాల్నట్స్ వేస్తున్నాను. కొంచెం చిన్న కట్ చేసి వేసుకోండి. కొంచెం ఏంటంటే రఫ్గా ఉండడానికి, అంతకుమించి ఏం లేదు. మనం వాడుకున్నప్పుడు కొంచెం రఫ్గా ఉంటుంది దానికి. ఇప్పుడు ఇది ఇందులో పోసేస్తున్నాం. రైట్. సో ఇదండి ఇప్పుడేమో ఈ సెంట్రోజు లోటస్ పొద్దున్నే మా అమ్మ ఇప్పి పెట్టడం వల్ల అలా అయిపోయింది, ఓపెన్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీకి వేసి అదొక సోప్ చేద్దాం. సో ఇదండి ఇది సెంట్రోజ్ అనమాట. మిక్సీ పట్టాక తీసిన వాటర్. ఇందులో ఇప్పుడు మనం ఒక క్యాప్సూల్ కలుపుకుందాం. సెంట్రోజ్ విత్ లోటస్. సో ఇది మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇందులో మిక్స్ కలుపుకుందాము. సెంట్రోజ్ అనమాట. ఇది చూసారా ఏం కలర్ వచ్చిందో? గ్రీన్ వచ్చింది, లైట్ గ్రీన్ వచ్చింది. బాగుంది కదా. ఈ సెంట్రోజ్న లోటస్ కలిపి మిక్సీకి వేసాను. అందులో క్యాప్సూల్ కలిపాను. క్యాప్సూల్ కలర్ అయింది, గ్రీన్ కలర్ వచ్చింది, లైట్ గ్రీన్ వచ్చింది. సో అయిపోయింది ఇది. ఇప్పుడు ఇది ఒకటి. ఇదేంటంటే లోటస్ను సెంట్రోజ్. ఇప్పటి వరకు అయితే ఇది. ఇప్పుడు వచ్చేసి మిల్క్ సోప్ రైస్ పైకి. సో ఇదండి ఒక్క స్పూన్ రైస్ ఫ్లోర్, ఒక స్పూన్ కొంచెం వేస్తున్నాను. దీంట్లో పాలు వేస్తాను. సో ఇదండి కొంచెం పాలు వేస్తున్నాను. సో ఇదండి కొంచెం పైకి పెట్టుకోండి. రైస్ ఫ్లోర్ మిల్క్ అంతే, ఇంకేం లేదు. సో ఇదండి ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నా. కుంకుమ పువ్వు కదా. తర్వాత వాల్నట్స్. బాగుంటుంది అందుకని వేసా. ఇప్పుడు మిక్స్ చేసుకుందామా? ఏదైతే అయిపోయింది. ఇదండి రైస్ ఫ్లోర్ అండ్ మిల్క్ అంతే, ఇంకేం లేదు. ఇవి ఫ్రిడ్జ్లో ఒక్క 1 అవర్ ఉంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇంకొక కట్టర్. సో ఇవన్నీ ఇంకో బౌల్ కూడా రెడీ ఉంది. ఇది మిగిలిన ఎందులో వేస్తున్నాను నేను, అంటే గిన్నెలో కూడా వచ్చింది అనడానికి. అదే ఉండాల్సిన పని లేదు. మామూలుగా మనకి ఏదైనా చిన్న గిన్నె ఉన్నా కూడా చేసుకోవచ్చు. కొంచెం పైకి పెట్టమ్మా. సేమ్ ఇందులో సాఫ్రన్ అండ్ వాల్నట్స్ అంతే. బాగుంది. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడదాం మనం. 1 అవర్ తర్వాత చూపిస్తా ఎలా వచ్చింది అని. సో ఇదండి కంప్లీట్ లుక్ అయితే ఇదనమాట. మా 4 సోప్స్ ఇంక్లూడింగ్ దిస్ 5 సోప్స్. ఇది వచ్చేసేమో కస్తూరి పసుపు, ఇదేమో రోజ్ పెటల్స్తో చేసింది డెటాల్, ఇదేమో మిల్క్, రైస్ ఫ్లోర్ అండ్ మిల్క్. సో ఇది కూడా సేమ్. కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చింది అనేది చూద్దాం. సో ఇదండి ఫైనల్గా అయితే సోప్స్ రెడీ అయిపోయాయి.
హోమ్ మేడ్ సోప్ అనమాట. మేము ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం ఇంట్లో తయారు చేసుకోవాలి అని. ఆల్రెడీ ఫైనల్గా తయారు చేసేసుకున్నాము. ఒకటేమో డెటాల్ సోపు, ఒకటేమో పచ్చి పసుపుతో సోపు, ఒకటేమో బియ్యం పిండి, ఇంకొకటేమో రోజ్ పెటల్తో చేసామన్నమాట. నాలుగు రకాలు చేసాము. నాకు అందులో బాగా నచ్చిన సోప్ ఏంటంటే పచ్చి పసుపు, డెటాల్ సోపు. డెటాల్ సోప్ ఏంటంటే మామూలుగా మనం షాప్లో కొనుక్కున్న డెటాల్ సోప్ లానే ఉంది స్మెల్ అవంతా. పచ్చి పసుపు కూడా బాగుంది. ఇంకోటి స్క్రబ్ లాగా పనికొచ్చేది ఏంటంటే మేము బియ్యం పిండి వేసుకున్నాం. సో బియ్యం పిండిను లోటస్వి పాలు ఇవన్నీ వేసి చేసుకున్నాము. అది చాలా స్క్రబ్ లాగా మాత్రం బాగా పనికొస్తుంది. సోప్స్ మాత్రం చాలా బాగున్నాయండి. మేము వేసేటప్పుడు ఏంటంటే కొంచెం కింద ఆయిల్ వేసి చేసాం కాబట్టి ఇది వింటర్ సీజను, చాలా స్కిన్కి కూడా బాగా పనికొస్తుంది. కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాను నేను లాస్ట్కి. కొన్నిటికి వేసాను, కొన్నిటికి వేయలేదు. ఇదేంటంటే కొంచెం కటోరలో కూడా ట్రై చేశాను నేను, వేసి వస్తుందా రాదా కటోరలో అని. అందులో కూడా వచ్చింది. ఇదే కాకుండా అందులో కూడా వచ్చింది. ఇది మామూలు సోప్స్ లాగా నురుగు రాదు. మనం షాప్లో కొనే సోప్ ఏంటంటే కొంచెం వాటర్ వేయగానే బాగా నురుగు వచ్చేస్తుంది కదా, అలా రాదు, మైల్డ్గా ఉంటుంది. కానీ మురికి మాత్రం బాగా పోతుంది. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నాకు మంచిగా అనిపించింది సోప్స్. ఏంటంటే మన చేయితోని మనం తయారు చేసుకున్న సోప్ ఇవి. వాడడానికి కూడా బాగుంది. ఏ కెమికల్ లేకుండా, ఏమి వేయకుండా, అందులో ఏ కెమికల్ లేకుండా హోమ్ మేడ్ సోప్స్ అనమాట. స్కిన్ మాత్రం చాలా సాఫ్ట్గా అనిపించింది వాడిన తర్వాత. నేను ఫస్ట్ వాడింది ఈ చిన్న సోప్ అనమాట. ఈ బియ్యం పిండి పాలు వేసి చేశాను, కుంకుమ పువ్వు అవన్నీ. కానీ మంచి మురికి మాత్రం బాగా పోయింది. సాఫ్ట్ అయిన స్కిన్ చేతులకు పెట్టుకుంటే. కానీ నురుగు రాలేదు. నురుగు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నురుగు రాలేదు. కానీ బాగుంది, సోప్ మాత్రం బాగుంది. మైల్డ్ సోప్ అనమాట ఇవి, ఇంట్లో హోమ్ మేడ్వి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి సోప్స్ మాత్రం. చాలా అంటే చాలా బాగున్నాయి. మీ ఇష్టం, మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.